ఓం శక్తి. నేను శ్రీ మీ విద్యానంద, శ్రీ రుద్రా జ్యోతిష్యాలం, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది ఆడవారు ఏమండి ఈ పాపటలో సింధూరం ఎందుకు పెట్టుకోవాలి అని గృహిణులు అడుగుతుంటారు నాకు. ఇది పెద్దలు ఏది కూడా ఏ ఆచారం కూడా ఊరికినే పెట్టలేదు. ఇవన్నీ కూడా పెద్దలు పెట్టిన ఆచారాలు ఏవి కూడా మూఢనమ్మకాలు కావు. ఇక్కడ పెట్టేటటువంటి కుంకుమ పసుపు కొమ్ముతో చేసినటువంటి కుంకుమ ఇక్కడ పెడతాం. ఇది ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, భ్రూ మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇక్కడ కుంకుమ పెట్టినప్పుడు సూర్యకిరణాలు ఈ కుంకుమ స్వీకరించి ఆజ్ఞాచక్రాన్ని ప్రేరితం చేసి మెదడుని ఎంతో తేజవంతముగా జ్ఞానవంతముగా ఉంచుతుంది. అలాగే గృహిణులు, వివాహమైనటువంటి స్త్రీలు ఈ పాపటలో సింధూరం ధరిస్తే, ఈ సింధూరం ధరించడం అనేటటువంటిది స్త్రీ యొక్క భర్తకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, యశస్సుని పెంచుతుంది. ఇది చాలామందికి తెలుసు అనుకుంటాను, లేదా తెలియకపోతే వినండి. ఖచ్చితంగా సింధూరముతో వివాహమైనటువంటి స్త్రీ ఈ పాపటలో పెట్టుకుంటే అది భర్త యొక్క అభివృద్ధిని కోరుకుంటుంది, భర్తకి దివ్య తేజస్సుని ప్రసాదిస్తుంది. ఎందుకనంటే ఇక్కడ పెట్టేటటువంటి కుంకుమ కొన్ని సందర్భాల్లో మన మొహం కడుక్కున్నప్పుడో లేదా ఏదో తుడుచుకున్నప్పుడో చెరిగిపోవచ్చు. ఇక్కడ పెట్టేది అంత సులువుగా పోదు. కాబట్టి ఇక్కడ పెట్టేటటువంటి సింధూరం ఏదైతే ఉంటుందో, పాపటలో పెట్టే సింధూరం ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం ఉంటుంది. భర్తకి కావలసినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, యశస్సుని ప్రసాదిస్తుంది. తద్వారా ఆ స్త్రీకి అన్ని విధాలుగా రక్షణగా, అండగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు స్త్రీ అని అంటే సాక్షాత్ ఆ పార్వతీదేవి స్వరూపము. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ సింధూరాన్ని ధరించండి. మీకు, మీ భర్తకి, మీ పిల్లలకి మంచి చేయగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఉంది. మీరు శక్తి స్వరూపంలో మీరు ఇది చేయగలరు. చెయ్యండి. దీనివల్ల సత్ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు.